బ్యూటిఫుల్. ఓకే గాయస్, ఫైనల్లీ మన మోటో వ్లాగింగ్ సెటప్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు యాంగిల్ అంతా చెక్ చేసుకోవాలి, అందుకనే ఇది ఒక ట్రయల్ రన్ అన్నమాట. చూద్దాం అది ఎట్లా ఉందో ఏంటో. ట్రయల్ రన్ దేఖలేంగే. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అరే ఇది లైట్ వెలిగిందా చూడు, దీనికి మైక్కి ఈ లోపలిది కూడా చూడవా, వెలిగిందా లేదా లోపలిది? రెండునా? ఓకే దా, సరదాగా నైట్ రైడ్ చూద్దాం. గుంటూరు నైట్ లైఫ్ అండ్ మీకు తెలియని ఓ మంచి ఫుడ్ ఐటమ్ కూడా చూపిద్దాం. ఇప్పుడు గుంటూరులో చాలా మందికి తెలియదు, ఒక ప్లేస్ లో చిన్న హోటల్ ఓపెన్ లో ఉంటుంది నైట్ అంతా. ఖచ్చితంగా ఓపెన్ ఉండే హోటల్ అది. ఇంకా బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా ఉంటాయిలేండి నైట్ లైఫ్, బట్ ఇది చాలా మందికి తెలియని నైట్ లైఫ్ అనమాట. సో సరదాగా ఒకసారి లుక్ వేద్దాం. నైట్ ఫుడ్స్ కోసం, ఫుడ్ స్టాల్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందికి గుంటూరులో ఫుడ్డీస్ అంటే మాక్సిమం మీకు బాబు బిర్యానీ లేదా బాషా బిర్యానీ లేదా బస్ స్టాండ్ దగ్గర ఉన్న రాఘవేంద్ర ఇవే కనిపిస్తుంటాయి. బట్ చాలా మందికి తెలియని ఒక ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. నాతో పాటు ధనంజయ్ కూడా వస్తున్నాడు. సరదాగా ప్లేస్ చూసేదే ఉందిలేండి, సరదాగా ఒక ఎగ్ పరోటా తినేసి వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మిర్చి అడ్డు దాటిన తర్వాత మనం చిలకలూరుపేట టు గుంటూరు టు చెన్నై హైవే అంటారు, అది అందరికీ తెలిసిందే. గుంటూరు హైవే మీద ఉన్నా అనమాట. ఈ గుంటూరు హైవే దగ్గరే పక్కనే ఈ పెట్రోల్ బంక్ ఆనుకొని ఒక చిన్న హోటల్ ఉంటుంది, అదే అన్నపూర్ణ హోటల్. అన్నపూర్ణ హోటల్కి వెళ్ళి మనం నైట్ టైమ్ కిచిడి చికెన్ అబ్బో ఫుల్ ఉంటున్నాయిలేండి. బట్ టేస్ట్ యావరేజ్ ఉంటుంది, అంత హెవీగా ఉండదు. బట్ సూపర్ టేస్ట్ ఉండాలి అంటే యూ షుడ్ గో విత్, డెఫినెట్ గా వెళ్ళాల్సింది నువ్వు ఎగ్ పరోటా. ఎగ్ పరోటా అయితేనే సూపర్ ఉంటుంది. సరదాగా వెళ్ళి ఎగ్ పరోటా ఒకటి ఆర్డర్ ఇద్దాం. ధనంజయ్ తిండంట, సో నేను ఒక్కడనే. రెడీ అయింది. నైట్ మళ్ళీ 10-10:30కి క్లోజ్ కావాలి. చికెన్ ఫ్రై, బాస్మతి రైస్తో చికెన్ కర్రీ అట్లా. మంచి కట్ల పొయ్యి మీద మళ్ళీ అది కూడా. చూద్దాం నీ ఎగ్ పరోటా ఎంత హైలైట్ అయిందో చూద్దాం. ఎగ్ పరోటా చేస్తున్నారు మా వాళ్ళు. నేనైతే ఫేవరెట్ అయిపోయాను ఎగ్ పరోటా. సో ఓన్లీ నైటే నన్ను ఉండేది. 5 నుంచి ఎగ్ పరోటా మార్నింగ్ కూడా ఉంటుందా? ఓన్లీ నైటే ఉంటుంది, నైట్ మాత్రమే ఉంటుంది ఎగ్ పరోటా. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకునా? 5 నుంచి నైట్. మన ఎగ్ పరోటా రెడీ అవుతుంది. మంచి గుమగుమలాడే ఎగ్ పరోటా తినాలంటే అన్నపూర్ణ హోటల్కి వచ్చేయండి. 5 to నైట్ 2 o'clock ఓన్లీ ఈవినింగ్స్. వేడి వేడి పరోటాలు. మనకి నైట్ ఇక్కడ బిర్యానీ కూడా ఉంటుందా?
ఇలా పీసెస్గా కట్ చేసి ప్లేట్లోకి వస్తుంది మంచి చికెన్ గ్రేవీతో. మాస్టర్ మామూలు హ్యాండ్ కాదు, అదిరిపోద్ది టేస్ట్. ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్దాం. చికెన్ రైస్ అండ్ కుర్మా. ఒకటి తింటా. చూస్తున్నా వస్తారు మీరు బయటకు వెళ్తే కావాలంటే రాదు ఆయన మమ్మీ బుసలు పడుతుందా వేడి? కొంచెం అన్నపూర్ణ హోటల్లో ఇప్పుడు మీకు చూపించాను కదా ఎగ్ పరోటా, టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. బట్ అంబియన్సే కొంచెం అంతగా నచ్చదు నాకు కూడా. బట్ తప్పదు, ఎగ్ పరోటా మంచి తినాలంటే అక్కడికే వెళ్ళాలి. ఇంకా నీకు ఇక్కడ ఎక్కడా దొరకవు అనమాట ఎగ్ పరోటాస్ నైట్. అంటే ఎర్లీ మార్నింగ్ నీకు పరోటాలు ఓల్డ్ భాష హోటల్లో కానీ లేకపోతే ఇంకో చోట నీకు చికెన్తోనో లేదా పాయాతోనో దొరుకుతాయి. నైట్ టైం ఒక మంచిగా వేడిగా మంచి ఫుడ్ తినాలి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక పరోటా ప్లేట్ తింటే 50-60 రూపీస్లో అయిపోతుంది. కానీ అందులో ఎంత మైదా పిండి ఉంటుందండి రెండిట్లో. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క ఎగ్ పరోటాలో వచ్చే పిండిని దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి రుమాలి రోటీ లాగా చేసి దాంట్లో ఎగ్ వేసి ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే మైదా పిండి తక్కువ తింటున్నాము, ఎగ్ ఎక్కువ తింటున్నట్టు అనమాట. సో దానివల్ల మనకి హెల్త్ కూడా కొంచెం బెటర్, అంటే పాడిన దాంట్లో కొంచెం బెటర్గా బాగుంటుంది అనమాట, ఎక్కువ పాడవకుండా. సో మన ఇంటికి వచ్చేసాం. బండి పైకి ఎక్కించి వీడియో ఎలా వచ్చిందో పైకి వెళ్ళి చెక్ చేసుకుందాం మనం. సో అదనమాట.